హాయ్ అండి. అందం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందులోనే ఆడవాళ్ళకైతే అమితమైన ప్రేమ కదండి. నేనైతే డైలీ టీ కాఫీ బదులు క్యారెట్ జ్యూసే తాగుతానండి. కానీ టీ కూడా తాగుతానండి. అన్నం తినకుండా నన్ను ఉండమన్నా ఉంటా, కానీ టీ తాగకుండా ఉండమంటే అస్సలే ఉండనండి. ఇవి తాగిన ఒక అరగంట తర్వాతే టీ తాగుతానండి. లేచిన వెంటనే మాత్రం వెజిటేబుల్ జ్యూస్ కంపల్సరీ తాగుతానండి. హాస్పిటల్కి ఒకవేళ రెగ్యులర్ చెకప్కి వెళ్ళినా కూడా నా ఏజ్ నేను చెప్తే తప్ప వాళ్ళు గెస్ చేసి కూడా వేయలేరండి. ఒకవేళ చెప్పిన తర్వాత కూడా ఏంటి మీరు ఇంత చిన్నగా ఉన్నారు, మీకు ఇంత ఏజా అని అడుగుతారండి. నిజమండి, ప్రామిస్ అండి. మీకు అబద్ధం చెప్తే నాకేం రాదు కదండి. నిజంగా అండి, అంత యంగ్ లుక్ అనేది మనకి కనిపిస్తుందండి డైలీ వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల. ముందుగా 4 క్యారెట్లు, ఒక బీట్రూట్ తీసుకుని చెక్కు తీసేసుకోవాలండి. ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి ఇవి, కానీ మన మిక్సీ అనేది ఖరాబ్ అవుతుందండి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, అందుకోసమని ఇవి చెక్కు తీసేసి కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలా అయితేనే మిక్సీ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. మేము డైలీ ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ తాగిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కాసుకొని అందులో లెమన్ సాల్ట్ వేసుకొని అదొక గ్లాస్ తాగి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత టీ తాగుతా అండి. టీ అయితే కంపల్సరీ అండి. డైలీ 2 టైమ్స్ అయితే నేను టీ తాగుతానండి. టీ తాగకుండా అయితే అస్సలే ఉండలేనండి నేనైతే. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. నేనైతే షుగర్ మాత్రం అస్సలే వాడనండి. టీలో కూడా అసలు షుగర్ వాడనండి. టీలో కూడా కొంచెం అంతా బెల్లం వేసుకుంటా తప్ప కానీ షుగర్ వాడనండి. ఈ జ్యూసులు అన్నట్లో కూడా అందరూ షుగర్ వాడతారండి. షుగర్ వాడడం వల్ల మనం ఎంత డైటింగ్ చేసినా కూడా యూజ్ ఉండదండి. షుగర్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కదండి, ఇంకా వంటకు కూడా అంత మంచిది కాదు కదా. నేను ఎప్పుడు జ్యూస్లో అవి ఫ్రూట్స్ జ్యూస్ తాగినా కూడా డైరెక్టే తాగేస్తాను. షుగర్ మాత్రం వేసుకోనండి. మిక్సీలో వేసేసుకొని ఇట్లా మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే అందులో వేసుకోండి. కానీ నేను అప్పుడే 3-4 ఇయర్స్ నుంచి ఇట్లా క్లాత్లోనే వడక పెట్టుకుంటున్నానండి. ఇట్లా అయితేనే నాకు నీట్గా ఉంటుంది, తాగడానికి కూడా ఈజీ అవుతుందండి. అందుకే నేను క్లాత్లోనే ఇట్లా చేసుకుంటున్నానండి. ఈ పైన కొంచెం మెరుగులో ఉన్నదంతా తీసేసి లెమన్ కట్ చేసుకొని ఒక చెక్కేమో జ్యూస్లో వేసుకుంటామండి. ఇంకో చెక్క వచ్చేసి చెప్పాను కదా వేడి వాటర్ తాగుతామని అందులో వేసుకుంటామండి. ఒక స్పూను లెమన్ వేసుకుంటున్నాను అండి. ఇంతేనండి, కలిపేసి ఒక గ్లాస్ తాగుతామండి నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.